ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ రచించిన జగతికి స్ఫూర్తి మన జాతిపిత పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం విశాఖ నగరంలోని బుల్లయ్య కళాశాలలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు పాల్గొని గాంధీ గొప్పదనాన్ని కీర్తించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత డాక్టర్ బాలమోహన్ దాస్ మాట్లాడుతూ జగతికి స్ఫూర్తి మన జాతిపిత పుస్తకాన్ని మిత్రుడు కేసిరెడ్డికి అంకితం ఇచ్చానని తెలిపారు. తాను మొదటగా రచించిన ఇండియన్ ఇండస్ట్రియల్ అకాడమీ పుస్తకాన్ని ఎల్ బుల్లయ్యకు, రెండో పుస్తకం వినాయకుడు మాజీ ముఖ్యమంత్రి రోషయ్యకు అంకితం ఇచ్చినట్లు వెల్లడించారు. మహాత్మా గాంధీ ఆలోచనలు నేటికి ఆధునిక ప్రపంచాన్ని ఉర్రూతులగిస్తున్నాయని, కర్తవ్యం బోధన కన్నా కార్యాచరణ ముఖ్యమని గాంధీజీ చెప్పేవారన్నారు. తన తండ్రికి గాంధీ అంటే ఇష్టమని, అందుకనే తనకు ఆ పేరు పెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖ విద్యావేత్తలు ఆచార్య కేసిరెడ్డి, ఆచార్య ప్రసన్న కుమార్, గాంధీ సెంటర్ సభ్యులు ఎస్ రామకృష్ణ, డాక్టర్ జి మధుకుమార్, డాక్టర్ వేణుగోపాల్, జిఎస్ శివయ్య, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి, విశాఖ సంస్కృతి ఎడిటర్ సేర్ల సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. అదృష్టమేమో ఈ రోజున బుల్లయ్య కళాశాలలో ఈ పుస్తకం ఆవిష్కరణకి మీరు ఎక్కడ చేస్తే వేదిలో ఒప్పుకుంటామో మా కళాశాలలో చేయాలని మిత్రుడు మధుకుమార్ గారు అడిగారు. ఆ పుస్తకం పబ్లిష్ కాకపోతే వీళ్ళు మేము ఇస్తాం పబ్లిష్ అన్నారు. లేదంటే అప్పుడు అయిపోయింది, ప్రింట్ అయిపోయింది అని చెప్పడం జరిగింది. సో బుల్లయ్య గారికి అంకితం ఇచ్చాను నేను నా ఫస్ట్ పుస్తకం. రెండో పుస్తకం అంకితం ఇచ్చిన పుస్తకం వినాయకుడి మీద రాశాను నేను తెలుగులో. అది ఆనాటి ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారికి అంకితం ఇవ్వడం జరిగింది. వినాయకుడు తెలుగులో రాసిన దాన్ని ఈ రోజున 8 భాషల్లో అనువాదం అయిపోయింది. అన్ని భాషల్లో కూడా ఎవరికి ఇష్టం వచ్చిన వారికి, వారు పబ్లిష్ చేసిన వారికి వారు ఇవ్వడం జరిగింది. హిందీ మాత్రం మా వసంత మోహన్ ఫౌండేషన్ పబ్లిష్ చేసింది. అది ఆనాటి మన అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకం అంకితం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్న నా మనసులో తోచిన వారు నా చిరకాల మిత్రుడు, కలిసి పనిచేసాం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, పదవులకి అలంకారం తెచ్చిన వ్యక్తి, ప్రతిఫలాపేక్ష అన్న మాట మా మధ్య లేని వ్యక్తి మా మిత్రుడు ఆచార్య కేసీ రెడ్డి గారు.